మొక్కల పెరుగుదల మరియు అభివృద్ధి ఎక్కువగా నేలలో లభించే అవసరమైన పోషక పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. మొక్కలు వాటి నిశ్చలత కారణంగా వీటిని తగినంతగా పొందలేకపోతాయి. వాటిలో ఏదైనా ఒక పోషక పదార్థ లోపం వచ్చినా మొక్కల ఉత్పాదకత మరియు నేల సారవంతం తగ్గుతుంది. పోషకాహార లోపం యొక్క లక్షణాలు ఎదుగుదల మందగించడం, మొక్కల కణజాలం చనిపోవడం లేదా ఆకులు పసుపు రంగులోకి మారటం, పూత రాలటం మొదలైనవి ఉండవచ్చు. వీటన్నిటి కారణంగా మన రైతు మంచి దిగుబడిని పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అలాగే రైతులు అధిక మోతాదులో రసాయనిక ఎరువులు దీర్ఘకాలం వాడటం వలన మరియు మంచి దిగుబడిని పొందడం కోసం అనుచితమైన మోతాదులో వాడడం వలన నేల క్షీణత, పోషకాలను తీసుకునే సామర్థ్యం క్షీణించడం, రైతుల సాగు ఖర్చు పెరగటం, నాణ్యత తక్కువగా ఉండటం మరియు తక్కువ దిగుబడి వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మీకు బయోచార్మ్ అనే ఎన్పీకే కన్సార్టియాను క్యాప్సూల్ రూపంలో అందిస్తోంది. బయోచార్మ్ అనేది FCO చే ధృవీకరించబడిన బయో ఫెర్టిలైజర్. దీనిలో నత్రజని స్థిరీకరణ, భాస్వరం ద్రావణీయత మరియు పొటాషియం సమీకరణ చేసే సామర్థ్యం కలిగిన సూక్ష్మజీవుల సమూహాన్ని కలిగి ఉంటుంది. ఇది వాతావరణ నత్రజనిని స్థిరీకరించడంలో సహాయపడుతుంది, కరగని భాస్వరాన్ని జల విశ్లేషణ చేస్తుంది మరియు నాణ్యతను పెంచి పొటాషియంను మొక్కలకు అందేలా చేస్తుంది. బయోచార్మ్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక అభివృద్ధిని ఆవిష్కరించి అద్భుత గుణంతో వస్తుంది. బయోచార్మ్ ప్రతి క్యాప్సూల్లో 3 × 10⁻⁷ CFU/g యొక్క అధిక సాంద్రతను కలిగి ఉంది. ఈ పేటెంట్ టెక్నాలజీ మీకు అవసరమైన సూక్ష్మజీవుల సమూహాన్ని అందిస్తుంది. బయోచార్మ్ అనేది 100% సేంద్రియ రసాయన రహిత పరిష్కారం. దీని లక్షణాలు: ఇవి IMO సర్టిఫికేషన్, ఇది పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తి, స్థిరమైన వ్యవసాయానికి మద్దతు ఇవ్వడమే కాకుండా అధిక రసాయనిక ఎరువులు వాడటం వల్ల ఏర్పడే పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో కూడా సహాయపడుతుంది. 2 సంవత్సరాల సుదీర్ఘ సెల్ఫ్ లైఫ్ గల వేడి నిరోధక సూక్ష్మజీవుల జాతిని కలిగి ఉంటుంది. దీని అద్భుతమైన పనిచేసే విధానాన్ని తెలుసుకుందాం. నత్రజని స్థిరీకరణ, అజిటోబాక్టర్, అజోస్పిరిల్లం మరియు రైజోబియం వంటి నత్రజని ఫిక్సింగ్ బ్యాక్టీరియా వాతావరణ నత్రజని N2ను అమ్మోనియం NH4 లేదా నైట్రేట్లు NO3 వంటి మొక్కలకు అందుబాటులో ఉండే పదార్థాలుగా మారుస్తుంది. భాస్వరం ద్రావణీయత, భాస్వరం కరిగించే సూక్ష్మజీవులు, ఎంజైములు మరియు ఆర్గానిక్ యాసిడ్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి మట్టిలో కరగని భాస్వరం రూపాలను విచ్ఛిన్నం చేస్తాయి మరియు మొక్కల పోషణకు వాటి లభ్యతను పెంచుతాయి. పొటాషియం సమీకరణ, పొటాషియం సమీకరణ చేసే సూక్ష్మజీవులు పొటాషియం లభ్యతను మెరుగుపరుస్తాయి మరియు ఖనిజ వనరుల నుండి పొటాషియంను కరిగించడం ద్వారా దాని లభ్యతను పెంచుతాయి. ఇవి మొక్కలోని తెగుళ్ళు మరియు ఇతర చీడపీడలకు నిరోధకతను ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా దాని ప్రభావంతో పండు యొక్క పరిమాణాన్ని పెంచడంలో సహాయపడుతుంది. బయోచార్మ్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బయోచార్మ్ పంట ఉత్పాదకతను పెంచుతుంది, దిగుబడి మరియు ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరుస్తుంది. మెరుగైన వేర్ల పెరుగుదల మరియు పోషక పదార్థాలు తీసుకునే సామర్థ్యం, పంటలో ఒత్తిడిని తట్టుకునే శక్తి మరియు స్థితిస్థాపకత పెంచుతుంది. సరైన మొక్కల పెరుగుదలకు సమతుల్య పోషణ అందిస్తుంది. ఇది నేల ఆరోగ్యం మరియు భూసారాన్ని మెరుగుపరుస్తుంది. ఇది స్థిరమైన మరియు పర్యావరణ అనుకూలమైన పద్ధతులను ప్రోత్సహిస్తుంది. దీర్ఘకాలంలో రసాయన ఎరువుల వాడకం తగ్గిస్తుంది. సిఫార్సు: బయోచార్మ్ అన్ని పంటలకు సిఫార్సు చేయబడింది. చెరకు, ప్రత్తి, పండ్లు, కూరగాయలు, వరి, గోధుమ మొదలైన పంటలకు సైతం ప్రతి పంటకు సిఫార్సు చేయబడిన మోతాదు భిన్నంగా ఉంటుంది కనుక దీనిని తగిన విధంగా ఉపయోగించవచ్చు. ఉత్తమ ఫలితాల కోసం పంట యొక్క సరైన ఎదుగుదల దశలు బయోచార్మ్ వాడాలని సిఫార్సు చేయబడింది. 1వసారి పంట యొక్క దుక్కిలో ఏపుగా పెరిగే దశలు అనగా శాఖీయ దశలు, 2వసారి పంట ప్రత్యుత్పత్తి లేదా పూత దశలు వాడాలి. వాడే విధానం: బయోచార్మ్ డ్రిప్ లేదా నేల తడుపుడు పద్ధతికి అనుకూలంగా ఉంటుంది. క్యాప్సూల్ నీటిలో కరిగేది మరియు నీటిలో సులభంగా కలిసిపోతుంది. కరిగిన తరువాత దానిని ఇసుక, కంపోస్ట్ లేదా సేంద్రియ ఎరువులతో కలిపి వాడుకోవచ్చు. మిమ్మల్ని మీ పంటని సహజంగా ఆకట్టుకునే క్యాప్సూల్స్